హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని నేల మన జీవనం పాఠంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. భూమి ఉపరితలం మీద ఉన్న పొరను మట్టి అంటాము. చిన్న చిన్న రాతి ముక్కలు, హ్యూమస్ అనే కర్బన సంబంధ పదార్థాలు కలిసి ఈ మట్టి ఏర్పడుతుంది. వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు వివిధ రసాయనాలు కలిగిన రంగులతో తయారు చేస్తారు. మట్టిని ఉపయోగించి కుండలు చేయడాన్ని కుమ్మరం అంటాము. బంకమట్టిని ఉపయోగించి కుమ్మరి సారె పైన కుండలు తయారు చేస్తారు. మట్టిలో పెద్ద పెద్ద రేణువులు ఉంటే అలాంటి మట్టిని ఇసుక నేలలు అంటారు. మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉంటే ఆ మట్టిని బంకమట్టి నేలలు అంటారు. మట్టిలో పెద్ద రేణువులు, సన్నటి రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ మట్టిని లోమ్ నేలలు అంటారు. మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకుపోవడాన్ని పర్కులేషన్ అంటారు. నేలలో సహజంగా ఉండే లవణాలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంల క్లోరైడ్లు, కార్బోనేట్లు ముఖ్యమైనవి. నేల క్షితిజాలు. నేల నిర్దిష్టమైన సమాంతర పొరలతో ఏర్పడి ఉంటుంది. ఈ పొరలను క్షితిజాలు అంటారు. ఓ క్షితిజం. ఇది నేలలో సేంద్రియ పదార్థాలతో కూడిన పైపొర. చెట్ల నుండి రాలిపడిన ఆకులు నేలను చేరి కుళ్ళిపోతాయి. వీటితో కలిసి ఉన్న మెత్తని నేలను హ్యూమస్ అంటారు. నేల పైపొర దీనితో ఏర్పడుతుంది. ఏ క్షితిజం. దీనిని ఉపరితల మృత్తిక అంటాము. ఇది ఓ క్షితిజం కింద ఈ క్షితిజం పైన ఉంటుంది. ముదురు రంగులో ఉండే ఈ పొరలో విత్తనాలు మొలకెత్తడం, మొక్క వేళ్ళు అభివృద్ధి చెందడం జరుగుతాయి. దీనిలో ఖనిజ లవణాలు, హ్యూమస్ కలిగి ఉంటాయి. ఈ క్షితిజం. నేలలో దీనిని ఇంకుడు పొర అంటారు. ఇది లేత రంగులో ఉంటుంది. ఇది ఏ క్షితిజంకు దిగువన, బి క్షితిజంకు పైన ఉంటుంది. ఈ పొర ఇసుక, మట్టితో ఏర్పడి ఉంటుంది. ఈ పొర గుండా నీరు ఇంకేటప్పుడు నేలలోని లవణాలు, మట్టి రేణువులు నీటితో పాటు లోపలి పొరలోకి చేరుతాయి. బి క్షితిజం. దీనిని ఉపమృత్తిక అంటారు. ఇది ఈ క్షితిజం కింద, సి క్షితిజం పైన ఉంటుంది. ఈ పొరలో ఒండ్రుమట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్ వంటి ఖనిజ లవణాలుంటాయి. ఈ లవణాలు నీరు ఇంకేటప్పుడు పై పొరల నుండి ఈ పొరలోకి చేరుతాయి. సి క్షితిజం. దీనిని రాతి పొర అంటారు. ఇది బి క్షితిజం కింద, ఆర్ క్షితిజం పైన ఉంటుంది. ఇది పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది. మొక్కల వేళ్ళు ఈ పొరలోకి చొచ్చుకొని పోలేవు.
దీంట్లో చాలా తక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటాయి. క్షితిజం. ఇది క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడి ఉంటుంది. ఇది నేలలో అన్నింటికన్నా లోపలి పొర. ఈ పొరలన్నింటినీ కలిపి నేల స్వరూపం అంటారు. ఎర్రమట్టి నేలలకు నీటి నిల్వ ఉంచుకునే శక్తి తక్కువ. నేల క్షితిజాలకు సంబంధించిన పటంను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా కానుమోలు మండలం దంటగుండ్ల గ్రామంలో మరియు నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటలలో నల్ల నేలలున్నాయి. ఇక్కడ వరి, చెరకు, పత్తి పంటలను పండిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం, కృష్ణా జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో ఇసుక నేలలున్నాయి. ఇక్కడ కూరగాయలు, కనకాంబరం, మల్లె మొదలైన పంటలు మాత్రమే పండుతాయి. చాలామంది రొయ్యలు, చేపలను పెంచుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా సంజామల మండలం కానాలో ఇసుక నేలలున్నాయి. ఇక్కడ జొన్నలు, శనగలు పండిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువు మండలం దొండపాడు గ్రామంలో నల్లరేగడి నేలలున్నాయి. ఇక్కడ పత్తి, మిరపను పండిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఎర్ర నేలలున్నాయి. ఇక్కడ వేరుశనగ, ఆముదం పండిస్తారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.